సీమ రైతులకి గుడ్ న్యూస్. ఈరోజు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నిదానంగా ప్రారంభించి ఆ ఫ్లడ్ ఒక్కసారిగా వదిలితే ఆ కాలంలో జనాలు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న పనులు దిగిన వాళ్ళు. కాబట్టి ఒక 3,000 క్యూసెక్కులతో మొదలుపెట్టి దానిని 56,000 క్యూసెక్కులకు పెంచే అవకాశం ఉంది. నిదానంగా ఫ్లడ్ రిలీజ్ చేయడం ఈరోజు అయితే మొదలు పెడుతూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ముందుగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తిగా నింపి, తర్వాత కుందు నదిలోను, అక్కడి నుంచి అవుకు రిజర్వాయర్కి, ఆ రిజర్వాయర్ నిండిన తర్వాత గోరకల్లు, అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు, కండలేరు. రాబోయే నెల రోజుల్లో మొత్తం 120 టీఎంసీల జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకి ఆదేశాలు జారీ చేసింది. 852 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టులో కనుక వాటర్ లెవెల్ మెయింటైన్ చేస్తే ఇక పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తితే నీళ్ళంతా వెళ్ళిపోతాయి పెద్ద ఎత్తున. వరద జలాలను ఉపయోగించుకునేందుకు ఎన్టీ రామారావు చేసిన కృషి ఫలితంగా తెలుగుగంగ ప్రాజెక్టులో భాగంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని నిర్మించారు. ఆ తర్వాత కాలంలో కొంచెం దాన్ని పెద్ద చేశారు కొంతమంది ముఖ్యమంత్రులు. ఇక తాజాగా ఈరోజు రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు ప్రవహించబోతా ఉన్నాయి. అవి ఏ రిజర్వాయర్లో ఎంత నీటిని నిల్వ చేయబోతా ఉన్నారు? వెలుగోడు, అవుకు రిజర్వాయరు, తర్వాత గోరకల్లు, ఆ రిజర్వాయర్లన్నీ నింపుకుంటూ సోమశిలలో దాదాపుగా 70 టీఎంసీలు పైగా మనం నిల్వ చేసుకోవచ్చు. కండలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మెడ్రాస్కి ప్రతి సంవత్సరం 15 టీఎంసీలు తాగునీటికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మద్రాస్ నగర ప్రజల మంచినీటి అవసరాలు తీర్చేందుకు వారికి కూడా రిలీజ్ చేయబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఏ ప్రాంతంలో కాలువలకు నీటిని రిలీజ్ చేయబోతా ఉన్నారు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.